తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆ తర్వాత ఆలయ కొండపైన బస్టాండ్ సమీపంలో సులభ్ కాంప్లెక్స్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధి కోసం ఏర్పడుతున్న పలు సమస్యలను చర్చించారు. గతంలో ఇక్కడ గుడిగట్టుకు తప్ప వచ్చే భక్తులకు ఏ విధంగా కూడా సౌకర్యాలు కల్పించలేదు. ఒక్కొక్కటిగా ఇక్కడ ఈవో గారు భాస్కర్రావు కానీ, శాశ్వత చైర్మన్ నరసింహమూర్తి కానీ, వేద పండితులు కూడా అన్ని విధాలా గుడి అభివృద్ధిలో సహకరించుకుంటూ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల వాళ్ళకి సౌకర్యాలు కల్పించినప్పుడే వాళ్ళు దర్శనం చేసుకున్న దానికి సార్థకత ఉంటారు. కాబట్టి ఒక్కొక్కటిగా ఇప్పటికీ 8-9 పనులు చేయగలిగినాం. ఇంకా కూడా తిరుపతి తరహాలో భక్తుడు ఒక నిమిషం పాటు స్వామివారిని దర్శించుకునే విధంగా ఒక 50 మీటర్ల దూరం నుంచే తిరుపతిని ఎట్లయితే మనం క్యూ లైన్లో పోయి అక్కడ మెట్లపై నుంచి కొంచెం హైట్ నుంచి దర్శనం చేసుకుంటామో ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా చేయడం వల్ల సామాన్య భక్తులు కూడా స్వామివారిని నేరుగా ఒక నిమిషం పాటు చూసుకునే వెసులుబాటు కల్పించారు. దాన్ని ఇవాళ మా గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఓపెన్ చేయించుకొని భక్తులకు స్వామివారికి ఇంకా అనుసంధానంగా దగ్గర నుంచి చూసే అవకాశాలు కల్పించినటువంటి ఈఓ గారికి, ఇక్కడ మా చైర్మన్ గారికి, స్టాఫ్ అందరూ కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు.